సార్ ఇరాన్ యుఎస్ యుద్ధం అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం పెట్రోల్ రేటు భారీగా పెరగడం ఈ పరిస్థితుల వల్ల దేశంలో 1991 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ అండి. ఇప్పుడు మోడీ పిలిపివ్వడంతో దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తుందా అనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మనం ఆల్ న్యూస్ పేపర్స్ మనం చూసిన తర్వాత ఎకనామిస్టులు మనం చూసిన సామాన్య ప్రజల నుంచి వ్యవసాయదారుల నుంచి అంటే ఫార్మర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరిలో ఒకటే రకమైన చర్చ అనమాట. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆందోళన చెందుతున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అంతటి విపత్కర పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. 1991లో ప్రపంచీకరణ మొదలుపెట్టాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ప్రాసెస్ మనం మొదలుపెట్టాం. కాబట్టి ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా ఒక విలేజ్గా మారిపోయింది. కాబట్టి వీఆర్ నాట్ ఐసోలేటెడ్, అంటే ప్రపంచంలో మనం విడిగా లేము. ప్రపంచంలో ఒక అంతర్భాగం. ప్రపంచంలో ఒక చోట ఎవరు తుమ్మినా దాని ప్రభావం ప్రపంచంలో ప్రతి వాళ్ళ మీద పడుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తర్వాత ఇరాన్ అమెరికా యుద్ధం, తర్వాత గల్ఫ్ నుంచే మనం ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకోవడం, గల్ఫ్లో ఎటువంటి సంక్షోభం వచ్చినా అది ఇండియాలో ఒక తీవ్రమైన సంక్షోభంగా వస్తూ ఉంటుంది. 1991 ఆర్థిక సంక్షోభాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. 1973 లాంటి పెట్రోలియం సంక్షోభాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు అనమాట. మరి అలాంటి సంక్షోభానికి కావాల్సిన అన్ని కారణాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. భారతదేశంలో కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి. చైనా లాంటి ఆర్థిక వ్యవస్థ మందగించిపోయింది. జపాన్, జర్మనీ లాంటి ఆర్థిక వ్యవస్థలు మైనస్ గ్రోత్ రేట్లకు వెళ్ళడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించడం, ప్రపంచంలో ఎగుమతులు దిగుమతులకి సప్లై చైన్ మెకానిజం, తర్వాత గ్యాసు, తర్వాత పెట్రోలియం, ఎరువులు ఆగిపోవడం, ఇలాంటి పరిస్థితులు. భారతదేశం కూడా 90% వరకే తన పెట్రోలియం దిగుమతి చేసుకునే పరిస్థితి అనమాట. మరి ఆర్థిక సంక్షోభం రాబోతుందా అనే ఒక రకమైన తీవ్ర భయోత్పాతం ప్రతి భారతీయుల్లో భారతదేశం అంతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి భారతదేశంలో ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఈ విషయాన్ని మనం సుదీర్ఘంగా చూడవలసి వస్తే మన ఫైనాన్షియల్ స్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా పటిష్టంగా ఉందో మనం చూడాలి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వరల్డ్లో ఏంటంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనమాట. అరౌండ్ $4,000 బిలియన్ రీసెంట్గా రూపీ వేల పడిపోవడం వల్ల అది 6వ స్థానానికి తగ్గింది. కానీ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అని ఒకటి ఉంటుంది. మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ పొజిషన్ అంటారు దాన్ని. స్థూలంగా భారత ఆర్థిక మూలాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి దాని మీద ఆధారపడే ఆర్థిక సంక్షోభం వస్తుందా లేదని మనం చెప్పవచ్చు అనమాట. ఈ స్థూల ఆర్థిక విషయాలకు సంబంధించవలసి వస్తే అంటే మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్కి వస్తే మొట్టమొదటిగా భారతదేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ FERs అంటారు. అవి సుమారు $700 బిలియన్ ఉన్నాయండి. 1991 ఆర్థిక సంక్షోభం అప్పుడు కేవలం ఒక వారానికి 10 రోజులకి సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే ఆర్థిక సంక్షోభం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం 11 నెలలకు కావలసిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అంటే 11 నెలలకు సంబంధించిన దిగుమతులకు కావాల్సిన డబ్బు మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంది. అదే శ్రీరామ రక్ష అనమాట భారతదేశానికి, ఆర్థిక వ్యవస్థకి. అది $700 బిలియన్ ఉండగా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ద్రవ్యోళ బలం అంటారు. స్థూల ఆర్థిక విషయాల్లో రెండో విషయం ద్రవ్యోళ బలం. ఇప్పుడు RBI చెప్పిన బ్యాండ్ రేటు 4% కంటే దిగి ఉంది. ఇప్పుడు ఈ వారంలో ఆర్థిక ద్రవ్యోళ బలం పెరిగింది, 3.5కి వచ్చింది యావరేజ్. కానీ ద్రవ్యోళ బలం ఇంకా 4 కంటే దిగి ఉంది. కాస్త ఎక్కువ పెరిగినప్పటికీ భారతదేశం దాని పరిస్థితిని తట్టుకోగలిగింది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ మనకి FCI గోడౌన్స్లో ఇవి ఉన్నాయి. ఫుడ్, ఆయిల్, తర్వాత ఎడిబుల్ ఆయిల్, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఎల్నినో సిచ్యువేషన్ వచ్చిన ఆర్థిక దిగుబడి అయితే ఈ ఖరీఫ్ సీజన్కి సరిపడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి 1/6 పెరిగినప్పటికీ ద్రవ్యోళ బలాన్ని అదుపులో పెట్టే స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ వెరీ స్ట్రాంగ్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ఇప్పుడు అద్భుతమైన బ్యాంకింగ్ సిస్టమ్ మనకి నడుస్తుంది ఇది. తర్వాత గ్రోత్ కూడా, వృద్ధి కూడా సుమారు 7.2% ఉంది. ఈ సంవత్సరం తగ్గబోతుంది కూడా. అది సుమారు 6.2%, 1% తగ్గిపోతుందని IMF చెప్తుంది, స్టాండర్డ్ అండ్ పూర్ చెప్తుంది, తర్వాత మూడీస్ చెప్తున్నాయి అనమాట. RBI కూడా చెప్తుంది. గత ఆర్థిక వ్యవస్థ మన అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మేజర్ ఎకానమీస్లో G20 ఎకానమీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అరౌండ్ 6.2% గ్రోత్ రేట్ ఇక్కడ మనకు ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా అద్భుతం. అంటే మందగించవచ్చు కానీ ఇది అద్భుతం. తర్వాత ఆయిల్ రిజర్వ్స్ వీటికి సంబంధించి భారత్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది, కానీ ఇక్కడ కూటమి, బీహార్లోంచి JDU ఇవన్నీ ప్రాతినిధ్యం వహించే వల్ల ఈ బలం అనేది అంటే నాయకత్వ పటిష్టత ఉంది. ఎప్పుడు కూడా లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఫారిన్ డిప్లొమసీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, తర్వాత వడ్డీ రేట్లు ఎక్కడికక్కడ అదుపులో ఉంది, తర్వాత రూపీ వాల్యూ కూడా చాలా అదుపులో ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇంటర్వెన్ చేస్తుంది. తర్వాత దీంతో పాటు ద్రవ్య విధానం, ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటారన్నమాట, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటరీ పాలసీ. అది ఎందుకు నేను చెప్తున్నానంటే వరల్డ్ బ్యాంక్ కూడా దీన్ని శక్తికాంత దాసిని పొగడడం జరిగింది, ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్బీఐ ద్రవ్య విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమెరికాతో పోల్చిన అనమాట, అది మనం చెప్పొచ్చు ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో. తర్వాత బడ్జెటరీ విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు కామర్స్ మినిస్ట్రీ చెప్తున్నారు ఈ సంవత్సరం ఎంతటి సంక్షోభం ప్రపంచంలో జియో పొలిటికల్ కేయాటిక్ పొజిషన్ ఉన్నప్పటికీ మన ఈ యొక్క ఎగుమతులు $863 బిలియన్, అంటే ఒక రికార్డ్ అనమాట. $863 బిలియన్, ఇంకుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. ఈ ఎక్స్పోర్ట్ అనేది 863 అంటే భారతదేశం చాలా స్థిరంగా ఉందని చెప్పవచ్చు అనమాట. దీంతో పాటు దిగుమతులు కూడా 979, అంటే ట్రేడ్ డెఫిసిట్ ఉన్న మనకి బలం. భారత ఆర్థిక వ్యవస్థలో క్యాడ్ అంటారు, ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఒకటి ఉంటుందండి. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఇప్పుడు ఎగుమతులు అనేది ఎక్కువ, ఇది తక్కువ, దిగుమతులు చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ $140 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. కానీ భారతదేశం ఎంతటి విపత్కర పరిస్థితిలో కూడా భారతీయులు ఆల్మోస్ట్ 3 crore ఇండియన్స్ బయట ఉంటారన్నమాట. దేర్ ఈజ్ అన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. భారతదేశం వెలుపల ఇంకో భారతదేశం ఉంది, వాళ్ళే భారతీయులు. అమెరికాలోను, యుఏఈలో, గల్ఫ్లో, వేరే ప్రాంతాల్లో, యూరోప్లో ఉన్న భారతీయులు, వీళ్ళు భారతదేశానికి పంపిన డబ్బు ఈ సంవత్సరం రికార్డెడ్ మనీ అనమాట. $140 బిలియన్ పంపారు రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. ఇది ట్రేడ్ డెఫిసిట్ని కవర్ చేస్తుంది. దీన్నే రెమిటెన్సెస్ అంటారన్నమాట. ఈ రెమిటెన్సెస్ రావడం వల్ల భారతదేశం చాలా చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. అందుకనే ఇండియా షుడ్ థ్యాంక్ఫుల్ టు ద ఎన్ఆర్ఐస్ అని అయితే నేను చెప్తానండి. ఈ రెమిటెన్సెస్ వల్ల ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అదుపులో ఉందన్నమాట. కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వేర్ ఈస్ ద పాసిబిలిటీ టు ప్లంజ్డ్ ఇన్ టు దిస్ 1991 టైప్ ఆఫ్ క్రైసిస్ అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే 1991 నాటి ఆర్థిక సంక్షోభం భారతదేశంలో వచ్చే అవకాశం ఈవెన్ 1% కూడా మనకు కనపడడం లేదు. అంత స్ట్రాంగ్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉందండి. 1991 అంటే అప్పుడు పరిస్థితి వేరు, ఏది సుమారు 35 సంవత్సరాల క్రితం పరిస్థితి అప్పుడు వేరు. భారతదేశం అప్పటికి ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు, అప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ మనం మొదలు పెట్టలేదు. అప్పుడు పరిస్థితి సంక్షోభం, ఎన్నో కారణాలు, ముఖ్యంగా కొయిలేషన్ పాలిటిక్స్లో మెచ్యూరిటీ లేకపోవడం, తర్వాత ఆయిల్ ధర మీద ఎక్కువ ఉండడం, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయిల్ సంక్షోభం, ఇప్పుడు అర్ముజ్ స్ట్రైట్ ఇంకొక 6 నెలలు క్లోజ్ అయినా మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉండదు. ఎందుకంటే వేరే దేశాల నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకునే ఒక విసులుబాటు మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టే ఇప్పుడు సుమారు విద్యుత్ ఉత్పత్తిలో 56% రెన్యూవబుల్ ఎనర్జీ స్వదేశీయంగా మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. విండ్ పవర్ అని, సోలార్ పవర్ అని, ఇలా ఎన్నో మనం చేసేసుకుంటున్నాం. కాబట్టి విద్యుత్ కొరత వచ్చే అవకాశం లేదు. దేశీయంగా కూడా మనం పెట్రోలియం సప్లై ఎక్కువ చేసాం. దేశంలో కూడా ఈ యొక్క స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ 45 రోజులకు సరిపడా ఉన్నాయి, గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో మళ్ళీ మనం తెచ్చుకునే అవకాశం ఉంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ టు బి రెకార్డ్ విత్ అంటారు. దౌత్య విధానం అద్భుతంగా ఉంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి, యాజ్ ఫర్ as మై అసెస్మెంట్ ఆఫ్ దిస్ ఇండియన్ ఎకానమీ ఈజ్ కన్సర్న్, దేర్ ఈజ్ నో 1% ఆఫ్ ఛాన్స్ అనమాట. 1% కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి లేదు. భారతీయులు భయపడాల్సిన పరిస్థితి లేదు. బట్ షుడ్ బి కాషియస్. చాలా జాగ్రత్తగా మాత్రం మన పాలసీ మేకర్స్, ఎకనామిస్టులు, ప్రతి భారతీయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ పుష్కలంగా అనిపిస్తుంది.